హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ హైదరాబాదీ ఉడిపి స్టైల్ వెజ్ బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సూపర్ టేస్టీ, డెలీషియస్, వితిన్ 10 మినిట్స్లో కుక్కర్లో ఈజీగా టేస్టీగా చేసి పెట్టేసుకోవచ్చు. సో ముందుగా అయితే బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని వేసుకోండి. వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకోండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 7-8 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 7-8 ఇలాచీలు, బే లీఫ్ని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు, 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు బీనీస్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు ఆలు ముక్కలు, అలాగే 1 కప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 కప్పు పుదీనాను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 కప్పు గ్రీన్ పీసెస్ని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇందులోకే నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 2 లేక 3 విజిల్స్ని తీసుకోండి. ఇది నాన్ స్టిక్ కుక్కర్ కాబట్టి 2 విజిల్స్ సరిపోయి. మీ కుక్కర్కి ఎన్ని వస్తే అన్ని తీసుకోండి. లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో రైస్ చూసారు కదా ఎంత చక్కగా పలుకులుగా ఉడికిపోయిందో. టేస్ట్ కూడా అదిరిపోతుంది. దీని కాంబినేషన్కి పప్పు, బగారా వంకాయ, ఎగ్ కర్రీ, చికెన్, మటన్ ఎందులోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది. సో ఇంటికి చుట్టాలు వచ్చిన, ఫ్రెండ్స్ వచ్చిన, బర్త్డే పార్టీస్ అయినా, సో పిల్లల లంచ్ బాక్స్లకైనా వెరీ సింపుల్గా కుక్కర్లో 10 నిమిషాల్లో టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుంది. సో దీని కాంబినేషన్కి నేను మటన్ కర్రీని ప్రిపేర్ చేశాను. సో ఈ కర్రీ ఫుల్ వీడియో వచ్చి యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. సో మీరు కూడా బగారా రైస్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.